హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనమైతే హ్యావింగ్ క్లాస్ గురించి నేర్చుకుందాం. ఈ హ్యావింగ్ క్లాస్ ఎందులో వస్తుంది అంటే ఎస్క్యూఎల్ అన్నమాట. ఓకేనా? సో ఎస్క్యూఎల్ లో మనము ఈ హ్యావింగ్ క్లాస్ గురించి నేర్చుకుంటాం ఈ వీడియోలో. సో అలాగే మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే మనము గ్రూప్ బై క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను కదా. సో గ్రూప్ బై క్లాస్ తో పాటు హ్యావింగ్ క్లాస్ కూడా ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇవాళ వీడియోలో అయితే మనం హ్యావింగ్ క్లాస్ గురించి నేర్చుకుందాం. మనం ఫస్ట్ హ్యావింగ్ క్లాస్ గురించి డిస్కస్ చేసే ముందు నేను జస్ట్ ఇక్కడ సింపుల్ గా ఒక క్వైరీ రాశాను. సో దాన్ని డిస్కస్ చేసిన తర్వాత హ్యావింగ్ క్లాస్ ని మనము డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే ఈ క్వైరీ రాసేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో ఆ ప్రాబ్లమ్ ని మనము రిజాల్వ్ చేసుకోవడానికి మనము ఎలాంటి స్టెప్స్ తీసుకుంటామని చెప్పేది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇక్కడ సింపుల్ గా ఒక క్వైరీ రాశాను. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే those departments having more than 2 employees from the EMP table by using the group by class అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ క్వైరీ ఏం అడుగుతున్నారు అంటే సింపుల్ గా ఒక క్వైరీ రాయాలి. ఎలా అంటే డిపార్ట్మెంట్ లో ఒక డిపార్ట్మెంట్ లో మోర్ దాన్ 2 ఎంప్లాయీస్ కంటే సేమ్ డిపార్ట్మెంట్ లో మోర్ దాన్ 2 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో అలాగా రిజల్ట్ కావాలి టేబుల్ నుంచి అని చెప్తున్నారు. సో యూజింగ్ ద గ్రూప్ బై క్లాస్ అన్నమాట. ఓకేనా? సో మీలో ఇంకా ఎవరికైనా గ్రూప్ బై క్లాస్ గురించి తెలియకపోతే, ఇంకా వీడియో అనేది చూడకపోతే నేను ఈ వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను. సో మీరైతే ఆ వీడియో అనేది చూసేయండి. అప్పుడే మీకు ఇప్పుడు చెప్పే క్లాస్ కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇప్పుడైతే క్వైరీ అనేది రాసిద్దాము. సో దీనికి క్వైరీ ఎలా రాస్తాము అంటే, నార్మల్ గా గ్రూప్ బై క్లాస్ తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పే టాపిక్ ఇప్పుడు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో నాకు ఆల్రెడీ ఒక టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఈ EMP21 అనేది నాకు టేబుల్ నేమ్ అన్నమాట. ఓకేనా? మీరు కూడా ఏదో ఒక టేబుల్ సింపుల్ గా క్రియేట్ చేసుకొని దానిపైన మీరు ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు SQL క్వైరీస్ రాయడం అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే నాకు ఈ టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వైరీ ఏంటంటే, ఇప్పుడు అడిగిన వాళ్ళు ఎలాంటి క్వైరీ రాయమంటున్నారంటే, ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ లో మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ 10 ఎంప్లాయీస్ ఒకే డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో అలాగా మోర్ దాన్ 2 ఎంప్లాయీస్ ఒకే డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉంటే, సో ఆ డేటా అనేది కావాలి గ్రూప్ బై క్లాస్ యూస్ చేసుకొని అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా? సో సింపుల్ అన్నమాట. సో నేను ఇప్పుడైతే సెలెక్ట్ డిజిపిటి కాలం అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను. సో కౌంట్ స్టార్ అన్నమాట. ఓకేనా? ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి ఇక్కడ EMP21. ఓకేనా? సో గ్రూప్ బై క్లాస్ యూస్ చేసుకోవాలి కాబట్టి గ్రూప్ బై డిఈపిటి అన్నమాట. ఓకేనా? సో గ్రూప్ బై ఏది యూస్ చేస్తున్నాము గ్రూప్ బై లో అంటే డిఈపిటి డిపార్ట్మెంట్ బేస్ చేసుకునే కదా మనకి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, మోర్ దాన్ 2 ఎంప్లాయీస్ ఒకే డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంటే మనకు ఆ రిజల్ట్ కావాలి అని చెప్పేసి, సో నేను అందుకని గ్రూప్ బై క్లాస్ లో డిఈపిటి అనే కాలమ్ ని యూస్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో నేను ఇప్పుడైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు రిజల్ట్ చూసినట్లయితే మనకు డిఈపిటి కాలం వచ్చింది, అలాగే కౌంట్ కూడా వచ్చింది. మన 30 అనే డిపార్ట్మెంట్ లో ఓన్లీ 1 ఎంప్లాయీ మాత్రమే వర్క్ చేస్తున్నారు. 20 డిపార్ట్మెంట్ లో 1 మెంబర్ మాత్రమే. 50 డిపార్ట్మెంట్ వచ్చేసి టూ మెంబర్స్ ఉన్నారనమాట ఎంప్లాయీస్. ఓకేనా? 40 డిపార్ట్మెంట్ లో లైక్ 1 మెంబర్ ఉన్నారు. డిపార్ట్మెంట్ 10 లో వచ్చేసి మనకి 3 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకేనా? బట్ మనకు ఇచ్చిన రిజల్ట్ అనేది ఇక్కడ రాసిన క్వశ్చన్ కి అసలుకి మనకి రిలేటెడ్ గా లేదు కదా. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ మనకి కావాల్సింది ఓన్లీ మోర్ దాన్ 2 ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి. బట్ మనకి ఇక్కడ రిజల్ట్ లో చూస్తే మీకు ఒక డిపార్ట్మెంట్ లో ఒక ఎంప్లాయీ వర్క్ చేసే రిజల్ట్ కూడా మనకు వచ్చింది. బట్ మనకి ఇది కాదు కావాల్సింది. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, సో వేర్ క్లాస్ అనేది మనకి ఇక్కడ యూజ్ అవ్వదన్నమాట. ఓకేనా? సో ఇక్కడ వేర్ క్లాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వేర్ అని యూజ్ చేసాం అనుకోండి. మనకి ఇప్పుడు ఫిల్టర్ చేయాలన్నమాట. ఎలాగా అంటే ఫస్ట్ మనము గ్రూప్ బై క్లాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే టేబుల్లో గ్రూప్ బై యాడ్ అయ్యి దాని నుంచి అది గ్రూప్ బై చేసి మనకి ఇలాగ టేబుల్ సెట్ అనేది ఇస్తదన్నమాట. దీని తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ గ్రూప్ బై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మళ్ళీ మనము ఫిల్టర్ చేయాలన్నమాట. ఓకేనా? సో నార్మల్ వేలో మనము టేబుల్ నుంచి ఫిల్టర్ చేయాలనుకుంటే మనము వేర్ క్లాస్ లేదా వేర్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎలా అంటే గ్రూప్ బై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ నుంచి మళ్ళీ మనము ఫిల్టర్ చేయాలి అనుకుంటే వేర్ క్లాస్ అనేది యూజ్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎందుకు అంటే దాన్నే నేను నెక్స్ట్ చెప్తాను ఏంటి అని చెప్పేసి. ప్రజెంట్ అయితే నేను ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. వన్స్ ఇలా గ్రూప్ బై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ నేను ఫిల్టర్ చేస్తున్నా. బట్ ప్రజెంట్ నేనైతే వేర్ క్లాస్ యూజ్ చేస్తున్నా. ఓకేనా? కౌంట్ ఆఫ్ స్టార్
గ్రేటర్ దాన్ 2 అని ఇస్తున్నా. ఓకేనా? మనకు 2 ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి కాబట్టి నేను 2 అని ఇస్తున్నా. ఇప్పుడైతే నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కమాండ్ నాట్ ప్రాపర్లీ ఎంటెడ్ అనమాట. ఇలాగా మనకి ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఎందుకు అంటే గ్రూప్ బై క్లాస్ చేసేటప్పుడు మనం వేర్ క్లాస్ యూజ్ చేస్తే మనకి అది వర్క్ అవ్వదన్నమాట. గ్రూప్ బై చేసిన తర్వాత వేర్ అనేది యూజ్ చేస్తే మనకి అది క్వైరీ అనేది వర్క్ అవ్వదన్నమాట. సో ఇలాంటి సిట్యుయేషన్స్ లోనే మనము హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఎలా అంటే గ్రూప్ బై చేసిన తర్వాత మళ్ళీ మనం ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడే మనము హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? క్లియర్ గా అర్థమైందా ఫ్రెండ్స్? సో నార్మల్ వేలో మనం క్వైరీ రాసినప్పుడు ఫిల్టర్ చేయడానికి వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. బట్ గ్రూప్ బై చేసిన తర్వాత ఇలా మనము జస్ట్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ చేసాం కదా, ఇది మనకి ఇప్పుడున్న రిజల్ట్ అనమాట. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి నేను ఫిల్టర్ చేయాలనుకున్నా, ఈ టేబుల్ నుంచి, ఈ టేబుల్ కాదనమాట. ఓకేనా? గ్రూప్ బై చేసిన తర్వాత వచ్చిన నాకు రిజల్ట్ లోంచి నేను మళ్ళీ ఫిల్టర్ చేయాలి అనుకున్నా. ఓకేనా? సో అప్పుడు మనము ఫిల్టర్ చేయాలనుకుంటే వేర్ క్లాస్ అనేది మనకి యూజ్ అవ్వదు. ఓకేనా? సో హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది దాని పర్పస్, హ్యావింగ్ క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అని. ఓకేనా? సో ఇప్పుడైతే మనం హ్యావింగ్ క్లాస్ గురించి నేర్చుకుందాం. అలాగే దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, దీని పర్పస్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కొన్ని పాయింట్స్ అనేది యాడ్ చేశాను మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ ఆల్ డేటాబేసెస్ వీఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ వేర్ క్లాస్ ఆఫ్టర్ గ్రూప్ అనమాట. ఓకేనా? సో ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా, ఇక్కడ ఆఫ్టర్ గ్రూప్ బై క్లాస్ తర్వాత నార్మల్ గా వేర్ క్లాస్ అనేది అలో చేయదు అని చెప్పేసి. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అదే అన్నమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్ ప్లేస్ ఆఫ్ వేర్ క్లాస్ ఎస్క్యూఎల్ ప్రొవైడెడ్ హ్యావింగ్ క్లాస్ అనమాట. ఓకేనా? ఈ హ్యావింగ్ క్లాస్ ఎందుకు అంటే ఇలా మనకి వేర్ గ్రూప్ బై క్లాస్ తర్వాత వేర్ క్లాస్ అనేది మనకి అలో చేయదు కాబట్టి ఎస్క్యూఎల్ ప్రొవైడెడ్, మనకి ఎస్క్యూఎల్ అనేది ఈ హ్యావింగ్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేసింది. ఓకేనా? సో థర్డ్ పాయింట్ వచ్చేసి జనరల్లీ ఇఫ్ యూ వాంట్ టు రిస్ట్రిక్ట్ రోస్ ఇన్ ఎ టేబుల్ దెన్ వీఆర్ యూజింగ్ ద వేర్ క్లాస్. దట్ ఈస్ కరెక్ట్. ఓకే? సో మనము జనరల్ గా టేబుల్ రిస్ట్రిక్ట్ చేయాలి రోజు అనుకుంటే వేర్ కండిషన్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? whereas if you want to restrict the groups after group by class then must use having class అన్నమాట. ఓకేనా? సో మనము ఒకవేళ గ్రూప్ బై చేసిన తర్వాత అందులో ఉన్న డేటాని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అంటే అందులో నుంచి మనం ఫిల్టర్ చేయాలి అనుకుంటే సో దెన్ మస్ట్ బి యూజ్ హ్యావింగ్ క్లాస్ అనమాట. ఓకేనా? సో హ్యావింగ్ క్లాస్ అనేది మనము ఖచ్చితంగా యూజ్ చేయాలి గ్రూప్ బై చేసిన తర్వాత. ఓకేనా? జనరల్లీ వీఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ గ్రూప్ బై ఫంక్షన్స్ అనమాట. ఓకేనా? సో ఇన్ వేర్ క్లాస్ ఇక్కడ నార్మల్ గా ఏం చెప్తున్నా అంటే ఫోర్త్ పాయింట్, నార్మల్ గా అయితే మనము వేరే క్లాస్ లో ఏమైనా గ్రూప్ ఫంక్షన్స్ మెన్షన్ ట్రై చేసామనుకోండి ఇవ్వడానికి క్వైరీలు, అది అలో చేయదన్నమాట. మీకు తెలుసు కదా ఆల్రెడీ గ్రూప్ ఫంక్షన్స్ అంటే గ్రూప్ బై ఫంక్షన్ ఆర్ అగ్రిగేట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే యావరేజ్, మిన్, మ్యాక్స్, సమ్, కౌంట్, ఇలా ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బై ఫంక్షన్స్ అన్నమాట, లేదా అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నమాట అంటారు. ఇవి కూడా నేను మన ఛానల్లోనే చెప్పాను అనమాట కంప్లీట్ వీడియో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్ అలాగే మీరు స్కిప్ చేయకుండా వీడియో అనేది కంటిన్యూగా చూడండి. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు క్లియర్ గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో ఇలాగ ఫోర్త్ పాయింట్ ఏం రాశానంటే సో వేర్ క్లాస్ మనము వేర్ క్లాస్ లో గ్రూప్ బై ఫంక్షన్స్ ని రాయలేం అనమాట. బట్ హ్యావింగ్ క్లాస్ లో ఈ గ్రూప్ బై ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్, సో ఈ 4 పాయింట్స్ మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడైతే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో మనం ఆల్రెడీ ఇక్కడ ట్రై చేసాం కదా వేర్ క్లాస్ యూజ్ చేసి కౌంట్ అంటే 2 ఎంప్లాయీస్ ఒకే డిపార్ట్మెంట్ లో ఎవరైనా 2 ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటే వర్క్ చేసే వాళ్ళు ఉంటే మనకు ఆ లిస్ట్ కావాలి అని చెప్పేసి ఇక్కడ వేర్ క్లాస్ లో ట్రై చేసాం, రాలేదు కదా. సో నేను ఇక్కడ వేర్ క్లాస్ తీసేసి ఇప్పుడు హ్యావింగ్ క్లాస్ పెడుతున్నాను. ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి రిజల్ట్ అనేది వచ్చింది. హ్యావింగ్ క్లాస్ అనేది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది. అలాగే మనకి కావాల్సిన రిజల్ట్ అనేది కూడా వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్పానంటే కౌంట్ ఆఫ్ ఈస్ గ్రేటర్ దాన్ 2 అనమాట. రెండు కంటే కూడా 2 ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ అంటే 3 ఆర్ 4 అని ఎన్నైనా కావచ్చు, 2 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో ఏ డిపార్ట్మెంట్ లో 2 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారో ఆ కౌంట్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం అంటే ఓన్లీ దీన్ని మాత్రమే తీసుకుంటాం. ఓకేనా? ఇంతకుముందు రిజల్ట్ చూస్తే మీకు మనకు అన్ని ఇచ్చాయన్నమాట, ఏ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారని. బట్ ఈ క్వైరీ వచ్చేసి ఏం చెప్తుందంటే
డిపార్ట్మెంట్ లో 2 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, ఏ డిపార్ట్మెంట్ లో 2 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి మనకి ఇలాంటి రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా ఇదే అనమాట. ఓకేనా, సో ఇలాగా హ్యావింగ్ క్లాస్ అనేది మనము ఇలా యూస్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, మనము వేర్ క్లాస్ లో కౌంట్ అనేది కూడా మనకి ఒక గ్రూప్ బై ఫంక్షన్ కదా, గ్రూప్ ఫంక్షనే కదా. సో బట్ ఇక్కడ అలో చేయలేదు, బట్ ఇక్కడ అలో చేసింది అనమాట. ఓకేనా, సో అదే చెప్తున్నా ఫోర్త్ పాయింట్ లో హ్యావింగ్ క్లాస్ లో మనకు వచ్చేసి మనము ఫంక్షన్ అనేటివి అలో చేస్తాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ నేను ఇంకా కొన్ని క్వైరీస్ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొక సింపుల్ క్వైరీ రాస్తాను. నాకు ఇంకొక టేబుల్ అనమాట, కస్టమ్ అని ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ టేబుల్ మీద కొన్ని క్వైరీస్ రాద్దాము. సో ఇప్పుడైతే మనము ఈ కస్టమ్ టేబుల్ నుంచి ఎలా అంటే ఏజ్ అనే గ్రూప్ బై క్లాస్ లో నేను ఏజ్ అని యూజ్ చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు సెలెక్ట్ ఐడి కామా కౌంట్ ఆఫ్ ఏజ్ అని ఇస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనము మెన్షన్ చేసిన పాయింట్స్ అన్ని కూడా నేను ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్స్ కి రిలేటెడ్ అనమాట. ఓకేనా, నేను ఏం క్వైరీ రాస్తున్నా అంటే మళ్ళీ క్లియర్ గా చెప్తాను చూడండి. నాకు ఐడి కౌంట్ కావాలి, అలాగే ఏజ్ అనమాట. ఓకేనా, సో ఏజ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 25 ఏజ్ ఉంది, అలాగే ఇక్కడ 2 టైమ్స్ ఉన్నారనమాట ఏజ్ అనమాట. ఓకేనా, సో గ్రూప్ బై ఏజ్ చేయాలి, అలాగే వాటి కౌంట్ కావాలి, కౌంట్ ఆఫ్ ఐడి అనమాట. ఓకేనా, సో నేను ఇప్పుడు ఆ ఈ ఐడీస్ లో మన నార్మల్ గా ఐడీస్ మనము డిస్ప్లే చేస్తాము. సో ఎంతమంది కౌంట్ కావాలన్నమాట. ఓకేనా, 25 ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ ఏజ్ రిలేటెడ్ వాళ్ళు అని చెప్పేసి ఆ కౌంట్ కావాలి. ఓకేనా, సో నేను ఇప్పుడు సింపుల్ గా పైన రాస్తాను, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఐడి కమా ఏజ్ అనమాట ఫ్రమ్ కస్టమ్ టేబుల్. ఓకేనా, ఇప్పుడు నేను గ్రూప్ బై చేయాలి కదా ఏజ్ ని. సో గ్రూప్ బై ఏజ్ హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, హ్యావింగ్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కౌంట్ ఆఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇస్తున్నాను, 2 అని ఇస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ గ్రూప్ బై చేసిన తర్వాత మళ్ళీ మనము ఆ గ్రూప్ బై డేటా నుంచి హ్యావింగ్ యూస్ చేసుకొని ఫిల్టర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో నేను ఇక్కడ ఏమడుగుతున్నా అంటే హ్యావింగ్ క్లాస్ లో జస్ట్ నాకు ఎవరి ఏజ్ అయితే మోర్ దాన్ లైక్ 2 టైమ్స్ ఈక్వల్ ఆర్ మోర్ దాన్ అనమాట. సో వాళ్ళని మాత్రమే నేను డేటా అనేది కావాలి అని చెప్పి నేను చెప్తున్నాను. అలా రాసాను అనమాట క్వైరీ అనేది. సో మనకి రిజల్ట్ కూడా అలాగే వచ్చింది చూడండి. ఓకేనా, సో ఏజ్ 25 ఉన్న వాళ్ళు మనకి కౌంట్ వచ్చేసి 2 మెంబర్స్ ఉన్నారు, 1 2 అనమాట. తర్వాత 27 కూడా మనకి 2 టైమ్స్, సో 2 అని ఇచ్చింది అనమాట కౌంట్. సో ఇలాగా మనము డిఫరెంట్ గా మనము ఈ హ్యావింగ్ క్లాస్ యూస్ చేసుకొని అలాగే గ్రూప్ బై కాంబినేషన్ లో ఇలా డిఫరెంట్ గా మనము క్వైరీస్ అనేటివి రాయొచ్చు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ సింపుల్ క్వైరీ చెప్తాను. అలాగే నేను ఇక్కడ ఆర్డర్ బై క్లాస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇందులోనే మనము గ్రూప్ బై ఫంక్షన్స్ డిఫరెంట్ యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మనకి యావరేజ్, సమ్ ఆఫ్ శాలరీ అలా ఉంది కదా. ఇప్పుడు మనము ఒక సింపుల్ క్వైరీ రాస్తాము, సమ్ ఆఫ్ శాలరీ సమ్ అనే గ్రూప్ బై ఫంక్షన్ యూస్ చేసుకోండి. ఓకేనా, సో నేను ఇక్కడైతే సెలెక్ట్ నేమ్ సమ్ ఆఫ్ సాలరీ. ఓకేనా, ఫ్రమ్ కస్టమ్ టేబుల్ గ్రూప్ బై. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఏజ్ అని పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనము గ్రూప్ బై చేయాల్సిన ఏజ్ కాబట్టి నేను ఏజ్ అని ఇస్తున్నాను. ఓకేనా, సో సమ్ ఆఫ్ గ్రూప్ బై ఏజ్ హ్యావింగ్ క్లాస్. ఇక్కడ నేను ఇప్పుడు కండిషన్ అనేది ఇస్తున్నాను, సమ్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దాన్ 6000 ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాము. సో ఇక్కడ చూస్తే మనము రాసిన క్వైరీకి ఏ ఏజ్ వాళ్ళకి 6000 కంటే ఎక్కువ వస్తుంది శాలరీ అని చెప్పి కౌంట్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి సమ్ ఆఫ్ శాలరీ వచ్చేసి 6500, అలాగే 27 ఏజ్ ఉన్న వాళ్ళకి 8000 శాలరీ వచ్చేసి మనకి టేబుల్ నుంచి మనం ఇలా క్వైరీని బేస్ చేసుకొని డేటా అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా, సో ఇలాగా మనము ఇక్కడ సమ్, యావరేజ్, అకౌంట్ అలా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేటివి యూస్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ నేను ఆర్డర్ బై క్లాస్‌ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే మనకి వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.